ప్రపంచ టెక్ రంగం కీలక మలుపు దశలో ఉంది. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తుంటే, మరోవైపు లక్షలాది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడం, కొత్త టెక్నాలజీలకు మారడం పేరుతో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగానే ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా వేల మందికి లే ఆఫ్స్ ప్రకటించింది. అదే సమయంలో వేలాది ఉద్యోగులను ఏఐ ప్రాజెక్టులోకి మార్చుతున్నట్లు వెల్లడించింది. కేవలం మెటానే కాదు, బ్యాంకింగ్, నెట్వర్కింగ్, ఈ కామర్స్ రంగాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. అసలు ఈ లే ఆఫ్ వెనుక కారణాలేంటి? ఎవరు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు? భవిష్యత్తులో ఉద్యోగ మార్కెట్ ఎలా మారబోతుంది? వాచ్ ది స్టోరీ. టెక్నాలజీ ప్రపంచం వేగంగా మారుతోంది. కానీ ఆ మార్పుల ధరను చెల్లించేది ఉద్యోగులే. కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కంపెనీలకు ఒక అవసరం కాదు, అత్యవసరం. ఈ మార్పుల మధ్యలోనే ప్రపంచ టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగ నిర్మాణాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. తాజాగా మెటా కంపెనీ తీసుకున్న నిర్ణయం ఈ ట్రెండ్కు పెద్ద ఉదాహరణగా నిలిచింది. కంపెనీ తన మొత్తం వర్క్ ఫోర్స్ లో దాదాపు 10% మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అంటే సుమారు 8,000 మంది ఉద్యోగులు కోల్పోనున్నారు. ఈ లే ఆఫ్స్ మే 20 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే అదే సమయంలో మెటా మరో కీలక ప్రకటన కూడా చేసింది. దాదాపు 7,000 మంది ఉద్యోగులను ఏఐ సంబంధిత ప్రాజెక్టులోకి మార్చనుంది. అంటే ఒకవైపు ఉద్యోగాలు కోత పెడుతూనే మరోవైపు భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా కొత్త నైపుణ్యాల వైపు మళ్లిస్తోంది. మెటా హెచ్ఆర్ విభాగం పంపిన అంతర్గత మెమోలో స్పష్టంగా ఒక విషయం చెబుతోంది: మార్పు తప్పనిసరి. కంపెనీలు ఇప్పుడు పాత విధానంతో ముందుకు సాగలేవు. ఏఐ ఆటోమేషన్ లేకుండా పోటీ చేయడం అసాధ్యం. మెటాలో ప్రస్తుతం సుమారు 78,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా నిర్ణయాల ప్రకారం లే ఆఫ్స్, ట్రాన్స్ఫర్లు కలిపి దాదాపు 20% మంది సిబ్బందిపై ప్రభావం పడుతుంది. ఇది చిన్న మార్పు కాదు, సంస్థ నిర్మాణాన్నే మార్చే స్థాయి నిర్ణయం. ఇది మెటా తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం కాదు. 2022లో 11,000 మంది, 2023లో 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మళ్లీ అదే దిశలో అడుగులు వేస్తోంది. దీనికి ప్రధాన కారణం భారీ స్థాయిలో ఏఐ పెట్టుబడులు. మెటా 2028 నాటికి డేటా సెంటర్ల కోసం $100 బిలియన్ ఖర్చు చేయాలని యోచిస్తోంది. అంటే భవిష్యత్తు పూర్తిగా డేటా, ఏఐ చుట్టూ తిరుగుతుందని కంపెనీ స్పష్టంగా అర్థం చేసుకుంది. ఇక మరో వివాదాస్పద అంశం లే ఆఫ్స్ అమలు చేసిన విధానం. కొన్ని దేశాల్లో ఉద్యోగులకు ముందుగా వర్క్ ఫ్రం హోం చెప్పి తెల్లవారుజామునే లే ఆఫ్ మెయిల్స్ పంపడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది ఉద్యోగుల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నారు. మెటాతో పాటు ఇతర రంగాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బ్రిటన్కు చెందిన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ 2030 నాటికి 15% మంది ఉద్యోగులను తగ్గించనున్నట్టు ప్రకటించింది. వారి స్థానంలో ఏఐ ఆధారిత సిస్టమ్ను వినియోగించనుంది. అంటే బ్యాంకింగ్ రంగం కూడా ఆటోమేషన్ వైపు వేగంగా కదులుతోంది. కస్టమర్ సర్వీస్ నుంచి డేటా అనాలిసిస్ వరకు చాలా పనులు ఇప్పుడు యంత్రాలే నిర్వహిస్తున్నాయి. ఇక నెట్వర్కింగ్ రంగంలో ప్రముఖ సంస్థ సిస్కో కూడా ఇదే బాటలో నడుస్తోంది. కంపెనీ దాదాపు 4,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నిర్ణయం కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడే తీసుకుంది. సిస్కో స్పష్టం చేస్తున్న విషయం ఒక్కటే: భవిష్యత్తు కోసం మార్పు అవసరం. సిలికాన్, క్లౌడ్, సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచేందుకు ఇతర రంగాల్లో ఖర్చులను తగ్గించడం తప్పనిసరి అయ్యింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ లే ఆఫ్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. 2026 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దాదాపు 1 లక్షకు పైగా ఉద్యోగాలు ప్రభావితం అయ్యారని అంచనా. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు, ఒక నిర్మాణాత్మక మార్పు. ఈ లేఆఫ్స్ వెనుక ప్రధాన కారణాలు 3: ఏఐ, ఖర్చు తగ్గింపు మరియు నైపుణ్యం మార్పులు. సాధారణ కోడింగ్, రొటీన్ పనులను ఇప్పుడు యంత్రాలు వేగంగా పూర్తి చేస్తున్నాయి. దీంతో ఆ పనులకు అవసరమైన ఉద్యోగాలు తగ్గుతున్నాయి.
ఇక కంపెనీలు ఇప్పుడు మధ్యస్థాయి మేనేజ్మెంట్ అంటే నిపుణులైన ఇంజనీర్లు డేటా సైంటిస్టులు ఎక్కువగా కోరుకుంటున్నాయి. అంటే ఉద్యోగ మార్కెట్ పూర్తిగా స్కిల్ ఆధారంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు కూడా మారాల్సిందే. కేవలం ఒక నైపుణ్యంపై ఆధారపడటం ప్రమాదకరం. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో నైపుణ్యాలు పెంచుకోవటం తప్పనిసరి అయింది. నిపుణులు చెప్తున్నది ఒక్కటే, ఇది ఉద్యోగాల అంతం కాదు, ఉద్యోగాల రూపాంతరం. పాత ఉద్యోగాలు పోతాయి, కానీ కొత్త అవకాశాలు వస్తాయి. అయితే వాటిని అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి. కొత్త ఉద్యోగాలు పరిమితంగా ఉండే అవకాశం ఉండటంతో పోటీ కూడా ఎక్కువగానే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తంగా చూస్తే టెక్నాలజీ మార్పులు ప్రపంచ ఉద్యోగ మార్కెట్ను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఏఐ ఒక అవకాశమా లేక ముప్పా అన్నది ఇప్పటికీ చర్చనీయాంశమే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది: మార్పుకు సిద్ధంగా ఉన్నవారే భవిష్యత్తులో నిలబడగలరు. కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఇక ఉద్యోగులు కూడా తమ నైపుణ్యాలను మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది.